ఒక చెల్లెను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేటట్టు రాయమన్నాడు. అది చాలా రోజులు నేను ఇంకా దొరకలే, ఎందుకంటే నేను ఇట్లా పాటలు రాయను, ఎమోషనల్ అయినప్పుడు రాస్తాను. చాలా వేలు పాటలు, ఒక్కటి కాదు కొన్ని వేలు రాసేసిన. చాలా ఎమోషనల్ అయినప్పుడు పాట రాస్తా. పాట కోసం పాట రాయ, సినిమా కోసం రాయ, ఎవరి మెప్పు కోసం రాయ, పుస్తకం కోసం రాయ, ఏది రాయ అట్లా రాయను. మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా అయితే ఎప్పుడైతే ఎమోషనల్ అయితే కథం రాసేసేస్తాను. పాట రాసి ఒక్కసారి ఆ పాట ఏమన్నా మా కోసం మళ్ళీ తీగకు. ఈ పాట కూడా చాలా రోజుల తర్వాత ఇక రాసాం. నారాయణమూర్తి తర్వాత వందే మాత్రం వీళ్ళందరూ ఉండగా నా డోలకిస్తుండే పాపం, అతను దయా అని చాలా మంచోడు. అతని పోలీసులు మమ్మల్ని విడదీసి నేను దొరకకపోతే అతను దొరికాడు, అతన్ని కొట్టి చంపేసేసాడు. అతను ఉండే బతికి, అతను వాయించాడు. మా స్కూల్ ఉంది, ఒక చిన్న స్కూల్ ఆడ. ఇప్పుడు ఉమెన్ మీద నేను చాలా పాటలు రాసిన, ఒకటేని కాదు, నా మదర్ మీద రాసిన కానీ చాలా పాటలు హృదయ విరాళం. ఈ మధ్య ఒక పాట రాశాను. ఒక లంబాడోళ్ళ చెల్లెకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మొగడు హాస్పిటల్లో జాయిన్ చేసి, ఈసారి ఆడపిల్ల పుడితే నువ్వు రావద్దన్నాడట ఇంటికి. ఆమె ఏం చేసింది, ఆడపిల్లనే పుట్టింది. పుడితే తీసుకొచ్చి బజార్లో పడేసి ఒరిజినల్గా నాకు మా ఇంటికి పోయేటంత బస్సు పైసలు ఇచ్చి పిల్లని తీసుకొని పొమ్మన్నది. అది పేపర్లు రాగానే, ఎందుకేడుస్తున్నావమ్మ లంబడొల్ల సెల్లెమ్మ, ఎవరేమన్నారమ్మ లంబడొల్ల సెల్లెమ్మ, కట్టెలమ్ముకున్న కాడ కన్నా కడుపునమ్మావ అని రాసేసిన. అట్లా రాస్తా. ఒకసారి నేను అండర్ గ్రౌండ్లో ఉన్నా గుజరాత్లో, అలా రన్నింగ్ చేస్తూ వస్తుంటే ఒక చెత్త కుండిలో సౌండ్ వినబడుతుంది, క్యా క్యా అని ఏడ్చినట్టు. మేము అందరం పోయినాం. అందరం పోయినాం కానీ నేను అండర్ గ్రౌండ్లో ఉన్నా, ఎవరు మెత్తుకోలే. అక్కడ నుండి చెత్త తీసుకొని ఒక తల్లి వస్తుంది, రాగానే ఏడుస్తుంటే, క్యా ఫాగల్లో హే, ఇంతమంది ఉన్నారా, ఆ బిడ్డ ఏడుస్తుంది రక్తం ముద్ద, ఎత్తుకోరా చెత్త కుండీలు అన్నారు. ఆమె ఆ చెత్త అక్కడ పెట్టేసి తన రవికి చింపేసి పాలు పెట్టింది. అప్పుడు ఓ పాట రాశాను. అనిగా అనవానివో అనివానివా నిండువా మాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి, సెత్త తట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్ల చేయకంది ఓలచ్చ గుమ్ అనివానివో అనివానివో నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి, సారాలమ్మను చేస్తా. అట్లా రాసు. అన్ని పాటలు ఇట్లా రాసినాయి. ఆ మధ్య ఇంట్లో నేను ఒక ఇంటికి పోయిన ఫ్రెండ్ ఇంటికి, మీ అసంటోని ఇంటికి. అరే క్యా కర్ రే జీ ఘర్ మే బైఠ్ పొద్దు నుండి పొద్దు మీద దాకా తింటున్నావు, చేస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, పంటున్నావు అన్నాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చి ఒక పాట రాసిన. తెచ్చి పెడితే తిని కూసుళ్ళు, తిన్నది అరగక పంట వంటవు మొగడో, ముద్దుల బావో ఒక ప్రశ్న అడుగు చెప్పుతావా బావ, పొద్దు నలేసి బాసన్లు దోమినాను, కడిగేది కడిగినాను, ఊడ్చేది ఊడ్చినాను, బాతురు మూల ఉంటే సబ్బు టవ్వాలు అయితే, టేబుల్ మీదకొస్తే ఇడ్లీ ఓడా అయితే, సూటేసుకోగానే కాళ్ళకు బూటునైతే, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే, గేటు కాడికి వచ్చి టాటా టాటా ఇప్పుడు చెప్పు తోముడికెంత, కడుగుడికెంత, ఆయికెంత, ముద్దుకు ఎంత, మురుపముకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో. అట్లా రాసేసి థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్. అంటే ఉమెన్ మీద రాసిన పాటలే నేను ఎక్కువ రాసిన. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక ఆమె చనిపించింది అన్నట్టు. ఇద్దరు అంబేద్కర్ ఎంబడి పనిచేసేవారు మహారాష్ట్రలో మా ఫాదర్. అందుకే రివోల్ట్. ఇద్దరు తల్లిదండ్రులు, వాళ్ళు చనిపోయినాడు, వాళ్ళకు తిండి కూడా పైసలు లేవు. నేను కూడా ఇంజనీరింగ్ వదిలిపెట్టినాక మా అమ్మని చూడలే. చాలా పెద్ద రివోల్టర్స్. మా అమ్మను ఒకసారి నేను ఇంట్లో ఉండగా మా ఊర్లో దొరగాడు, ఏం లచ్చి కొయ్యనీకి వస్తావా అంటే రా అన్నది. దట్ ఈజ్ రివోల్ట్. సో అట్లా నీకు ఆ నేపథ్యం చెప్తున్నా.
ఈ ఒక్క పాటనే కాదు, నేను రాసిన కొన్ని వందల వేల పాటలు స్త్రీల మీద. నాకు బాగా నచ్చిన పాట మల్లె తీగ అది పందిరి అందుకే ఓలే. దాని ఆ పద్యం. పాట మీ గొంతులో నుంచి అందుకే వినాలని. దానికి నేపథ్యం చెప్తున్నా. ఆ పాటనే కాదు, అవును. ఆ వందల లక్షలాది. కాబట్టి ఈ పాట వచ్చినప్పుడు మనము ఒక గుర్తు ఉండాలి. ఎట్లా అది అర్థం కాలే, అది ఏదో పాత పాట గుర్తు వచ్చినట్టుంది నాకు. ఎక్కడో వింటుంటే కదా ప్రజలు. నేను ఎప్పుడు ప్రజలను వాళ్ళను తీసుకొని రాస్తుంటా. నా క్రియేటివిటీ గానమైన వాళ్ళు తీసుకుంటా, అప్పుడు రాస్తాను. మల్లె తీగకు పందిరి పోలే, అక్కడనే బ్రహ్మాండం అండి. పందిరి ఎందుకు అవు తీగకు, మల్లె తీగకు పందిరి పోలే, మసక చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుబచ్చనై సెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటేనే మాయమ్మ.